వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్ ప్రమాద ఘటన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా విషాదం నింపింది. సరిగ్గా 12 ఏళ్ల క్రితం 45 మంది సజీవ దహనమైన పాలెం దుర్ఘటనను మళ్లీ గుర్తుకు తెచ్చింది. కర్నూలు జిల్లా కల్లూరులోని చిన్న టేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు. బైక్ ను బస్సు ఢీకొట్టడంతో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్, స్పేర్ డ్రైవర్ సహా 43 మంది ఉన్నారు. వారిలో 27 మంది ప్రమాదం నుంచి బయటపడ్డారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 4 ఈ ప్రమాదంలో చనిపోయారు. మృతుల్లో 2 చిన్నారులు కూడా ఉన్నారు. DNA పరీక్షల అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. బస్సు అగ్ని ప్రమాద ఘటనపై కర్నూలు జిల్లా పోలీస్ శాఖ అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు క్లారిటీ ఇచ్చారు. ఫోరెన్సిక్ పోస్టుమార్టం నివేదిక, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం ఆధారంగా అగ్ని ప్రమాదానికి దారితీసిన సంఘటనను ప్రాథమికంగా నిర్ధారించారు. బస్సు డ్రైవర్ అదే మార్గంలో వెళ్తున్న బైక్ ను ఢీకొట్టాడు. దీంతో బైక్ పై ఉన్న యువకుడు శివశంకర్ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. బైక్ బస్సు కింద పడినా అలాగే ముందుకెళ్లడంతో బైక్ నుంచి వచ్చిన నిప్పు రవ్వలతో మంటలు చెలరేగాయి. బస్సులోని బ్యాటరీలు, ఫర్నిచర్, కార్గోలో ఉన్న కొత్త సెల్ ఫోన్ల బాక్సులు మంటలను మరింత తీవ్రతరం చేయడంతో ఘోర ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. డ్రైవర్లు వంట కోసం ఉపయోగించే చిన్న సిలిండర్ కూడా కార్గోలో ఉంది. దానివల్ల మంటలు వ్యాపించాయా అన్న దానిపై స్పష్టత లేదు. కర్నూలు శివారులోని ప్రజానగర్ కు చెందిన బి శివశంకర్ అనే యువకుడు ఇళ్లలో గ్రానైట్ ఫ్లోరింగ్ పనులు చేస్తుంటాడు. నంద్యాల జిల్లా డోన్లో పని దొరికింది. తెల్లవారకు ముందే అక్కడ ఉండాలని మేస్త్రి చెప్పడంతో శుక్రవారం అర్ధరాత్రి సుమారు 2:15 శివశంకర్ తన పల్సర్ బైక్ పై బయలుదేరాడు. కానీ అతడిని దురదృష్టం వెంటాడింది. శివశంకర్ పల్సర్ బైక్ ను వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్ వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. శివశంకర్ ఎగిరి రోడ్డు పక్కన పడి చనిపోయాడు. బైక్ మాత్రం బస్సు కిందకు వెళ్లి ముందు వైపున్న యాక్సిల్లో ఇరుక్కుంది. ఆ సమయంలో బస్సు గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది. అప్పటికప్పుడు బ్రేక్ వేసి బస్సును ఆపి ఉంటే సరిపోయేది. కానీ ప్రమాదం జరిగిందన్న కంగారులోనో మరే కారణం చేతనో డ్రైవర్ ఆ పని చేయలేదని తెలుస్తోంది. సుమారు 200 మీటర్లు అలాగే బస్సును ముందుకు తీసుకువెళ్లాడు. ఈ బైకు, బస్సు ఢీకొన్న ప్రమాదమే మరో 19 మంది మరణానికి కారణమైంది.